ఇది మహాభారతం. చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం ఎంతో బాధ్యతగా 18 రోజుల పాటు ద్రౌపదమ్మని కొలుస్తారు. ఈ పవిత్రమైన నేలకున్న ఒకే ఒక నిబంధన, ఎట్టి పరిస్థితిలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఈ నేల మీద చెందకూడదు. ఆ అమ్మి పేరు భారతి. మన నేలకంట మా చిన్న కూతురు. బంగారంలా ఉండాది. ఏంది పిల్ల నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి ఎత్తుకొచ్చేస్తుంటావా? ఏంది, నీకు రాయడం రాదా? చిన్నప్పటి నుంచి చదవడం కూడా రాదు. నా కళ్ళలో నమ్మకం కనిపించడం లేదా? అస్సలు లేదు. ఈ మొత్తం జాతరలో అత్యంత పవిత్రమైన స్థానం ధర్మరాజు. ధర్మరాజు అంటే జాతరకే మహారాజు. పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం సార్. బాగా తినేసిపోండి. ఏంది దామోదరా, ఆ నేల మీద రక్తం సిందకూడదా? ఆ వసంత గారి వేటకి ముహూర్తం చూడాలి కదా. ఆ పొద్దు నుంచి శ్రీరామాపురంలో అసలు మహాభారతం మొదలైంది. నన్ను దాటి వసంత్ గారిని తాకని రా చూద్దాం. ఈ భారత మెట్టలో కురుక్షేత్రం జరుగుద్ది. ఒక్కొక్క పాత్ర రంగులు మార్చడం మొదలుపెట్టాయి. ఈ పంచాయతీ నీడి దాకా తెచ్చినందుకు అసలు మీ ఇద్దరిని క్షమించకూడదు. సంవత్సరానికి ఒకసారి వస్తావో, 4 రోజులు ఉండిపోతావు. అట్ట పోయేటప్పుడు మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? భారతి ఏమీ ఆలోచించకుండా నీకోసం వచ్చేసిందిరా. ఇప్పుడైనా నా కళ్ళలో నమ్మకం కనిపిస్తుండదా బంగారం? మీ కాలు పట్టుకుంటాన్రా. భారతిని వదిలేండి రా, అది నా ప్రాణం. కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం విశ్వరూపం. జయ మంగళం నిత్య శుభ మంగళం. జయ మంగళం నిత్య శుభ మంగళం. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చెయ్యాలని. ఏంది అట్నే చేద్దామా?